ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన బట్టి, దేవుని బట్టి మనము సంతోషించాలంట. సంతోషిస్తే కనుక మన హృదయ వాంఛలన్నీ కూడా తీర్చే దేవుడు అని ఈ దినమున మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా ఆయనలోనే సంతోషించాలి. మన కోరికలను బట్టి, మన యొక్క బాధలను బట్టి, మన కష్టమును బట్టి, మన అక్కర్ను బట్టి మనము ఏమాత్రం కూడా దిగులు పడకుండా, చింతపడకుండా దేవునిలోని ఎల్లప్పుడూ కూడా సంతోషించాలి. సంతోషించినప్పుడు దేవుడు మన హృదయ వాంఛలన్నీ కూడా తీర్చి మనల్ని ఎంతగానో నడిపిస్తాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. దేవుని వాక్యము ఏమని బలపరుస్తూ ఉన్నారు అని అంటే, ఆయన నమ్ముకునినప్పుడు మన కార్యములన్నీ కూడా మనకి జయముగా దేవుడు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. ఆయన యొక్క నీతిని మనలోని ఉంచి, మన యొక్క జీవితములో ఎటువంటి ఇబ్బంది, బాధ, కష్టము లేకుండా వెలుగు బాటలో మనల్ని నడిపించి ఆయన నీతితో మనల్ని సంరక్షిస్తాను అంటూ ఉన్నారు. మరి మనము ఏమాత్రము కూడా ఆయన యొక్క కృపలోని మనము భద్రపరచబడ్డామని, ఆయన యొక్క నీతితో మనల్ని నడిపిస్తాను అని, మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దిగులు చెందకుండా మన వాంఛలన్నీ కూడా దేవుడు తీర్చి మనల్ని ఎంతగానో నడిపిస్తారు అని మనము ఎల్లప్పుడూ కూడా ఆయనలోని సాగాలి. ఆయననే నమ్ముకోవాలి. ఆయనను విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనని అంటుకట్టుకొని బ్రతికినప్పుడు మన ప్రతి అవసరత తీర్చి మన జీవితములో అన్ని ఆశీర్వాదములు మనకి అనుగ్రహిస్తానంటూ ఉన్నారు. ఏమి ఆశీర్వాదం ఉంటుంది అని అంటే, మన హృదయ వాంఛలను తీరుస్తారంట, మనకి ఆయన నీతిని మనకి అనుగ్రహిస్తారంట, ఆయన వెలుగును మనకి అనుగ్రహిస్తారంట, ఆయన నిర్దోషత్వాన్ని మనకి ఇస్తారంట. ఇంకా మనుషుడికి ఏమి కావాలండి? ఏమీ అవసరం లేదు. మనుషునికి కావలసిన సమస్తమును కూడా దేవుడు దయచేస్తానని ఈ దినమున ఆయన యొక్క కృప చేత మనకి ఆయన అనుగ్రహించిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ప్రతి వాంఛ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా యొక్క వాంఛ, మా యొక్క కోరిక అన్నీ కూడా మీరు తీర్చి నా ప్రభా, అదే కాకుండా నా ప్రభా, మీ వెలుగును, మీ సత్యమును, మీ నీతిని మాకు ధరింపచేసి మమ్మల్ని నడిపిస్తానంటూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి జీవితంలో తోడై ఉండండి నాయన. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారికి ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతా కూడా పోయి చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే నూతన దంపతులుగా ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చక్కటి కుటుంబముగా వారికి నాయన మీరే మీ యొక్క కృపలోని భద్రపరిచి నాయన వారి కుటుంబమును నడిపించమని కోరుకుంటున్నాను. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి నాయన. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్లో ప్రయాణం చేస్తుండగా సుఖమైన
ప్రయాణాలు దయచేయండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. మీ కృపలో భద్రపరచండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డని నాయన త్వరగా హీల్ అయిపోయి చక్కటి ఆరోగ్యం దయచేయండి. నా ప్రభు ప్రతి ఒక్కరికి నాయన మీ కృపా కనికర దీవెనని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.